నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇతర కీలక ప్రాజెక్టులపై చర్చ ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని వెల్లడి పార్లమెంటు సమావేశాలను ఒక వేదికగా వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గత 5 సంవత్సరాలుగా ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆరోపణ విద్యుత్ శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే విషయంలో చేపట్టిన కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. పీఎం సూర్యఘర్ ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై సమీక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ అంశాలపైన చర్చించారు. 100% సోలార్ విద్యుత్ సరఫరాకు కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఈ ఘన విజయం ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ మహాయుతి కూటమికి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం ప్రధాని మోదీ మీద మహారాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని, నిజాయితీ అభివృద్ధికే ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ నాయకత్వం ప్రజల్లో విశ్వాసం నింపిందని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరాఠా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలను మర్చిపోలేను అని, ప్రజల కోసం, అభివృద్ధి కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అమెరికా కోర్టులో కేసు నమోదైనందున ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదన్నారు. ఈ అక్రమాలతో ప్రజలపై మోపలేని భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన గౌతమ్ అదానీపై లంచం కేసు నమోదైందని, భారతదేశంలోలా కాకుండా అమెరికాలో జాప్యం చేయకుండా కేసులను త్వరగా పూర్తి చేస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పడి ఢిల్లీ వరకు పాకిందన్నారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోందని, ఈ కేసును అమెరికన్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటుందా లేక అదానీకి మద్దతుగా మోదీ అడ్డం పడతారా వేచి చూడాలన్నారు. అమెరికా ప్రభుత్వం అదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతోందని, అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోదీ కుమ్మక్కై ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదని నారాయణ అన్నారు. ఈ కేసు సత్వర పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని కోరుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక అభివృద్ధికి మూల కారణం అమెరికా. దాని క్యాపిటల్ సిటీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1700 కోట్ల రూపాయల లంచానికి 1,00,000 కోట్ల రూపాయల అపరాధం ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎవరు చూడాలి? నేను ఒకవైపున ఏపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు చేయడానికి వీలు. అదాని ఇచ్చినటువంటి లంచం, అదాని ఎవరు? మోడీకి భూమించాలంటారు. ఇప్పుడు అదాని గారిని శిక్షిస్తే మోడీ పడిపోతారు. కాబట్టి ఈ అవినీతి రూట్ కాజ్ తెలిసినప్పుడు దీనిపైన సమర్పించాలని తెలిపించాల్సింది. దీన్ని మోడీ నైతిక బాధ్యత వహించాలి. తర్వాత అదానిని శిక్షించాలి. శక్తి ఉందా? అదాని శిక్షణ శక్తి లేదు. అదాని శిక్షిస్తే మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే చంద్రబాబు పడిపోతాడు. ఇంత లింక్స్ ఉన్నాయి. ఇంత అవినీతి మూలమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, అదాని దానికి కారణమైతే, మోడీ గారి సపోర్ట్ అయితే ఇంత లింక్ ఉన్నాయి. ఇవన్నీ ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కరించాలంట. అది అందుకని ప్రజలు దీనికి వెళ్ళాల్సిందే, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. ఈ అవినీతికి సంబంధించిన కేంద్ర ప్రధానమంత్రి వదులుకొని, అదాని వదులుకొని అన్ని శాతాలను మొత్తం ఎక్స్పోర్ట్ చేసి తప్ప సాధ్యమైంది కాదు. అందుకనే దీని మూల కారణం అందుకని నిరుపేదలు అయితే, దీనికి ఆహుతి అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అయితే
ఇది భారతదేశం మొత్తం పెద్దగా నిలబడిపోయాల్సింది. ఇది ఆర్థిక అవినీతికి, రాజకీయ అవినీతికి పరాకాష్ఠగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంతకన్నా మీ సమానికి లేదు. పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ మహేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. ఓం నమ శివాయ అంటూ భక్తుల పంచకీర్తనలతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. శివయ్య దర్శనానికి భక్తులు బార్లు తీరారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ మహేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, బిల్వార్చన తదితర పూజాధికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అభిషేక ప్రియుడైన బోళ శంకరుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రత్నాల చెరువు పొట్టతోట సెంటర్ ఇరువైపులా నివాసముంటున్న స్థానికులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకే నాపై దాడి చేశారని గోలి రామాంజనేయులు ఆరోపించారు. నాపై దాడి చేయడమే కాకుండా నా భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి బైపాస్ వెంబడి ఉన్న రత్నాల చెరువు పొట్టతోట సెంటర్లో 4 రోజుల కిందట తనపై జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ గోలి రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పొట్టతోట సెంటర్ రోడ్ ఇరువైపులా నివసిస్తున్న స్థానికులతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు నాపై దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. నాపై దాడి చేసిన స్థానికులు నన్ను భయపెట్టి నాతో బట్టలు తీయించి వీడియోలు తీసి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మా కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన నా భార్య జ్యోత్స్నపై అసభ్యకరంగా మాట్లాడుతూ చీరలాగిన ఘటనలో ఒంటిపై బంగారు నగలు పోయాయని వారు చెప్పారు. నా భార్య ఒంటిపై బట్టలు లేని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని గోలి రామాంజనేయులు భార్య జ్యోత్స్న చెప్పారు. సభ్య సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. మేము రత్నాల చెరువు సూర్యనారాయణ నగర్లో నివసిస్తుంటామండి. అయితే మేము వెళ్ళే దారిలో రోడ్డు గిరిపక్కల కొన్ని ఆక్రమణలు ఉండి వారు అక్కడే దొడ్డుకులు కూర్చుంటున్నారని, మందు తాగుతున్నారని, ప్యాకాట్ ఆడుతున్నారని, కడ్రాయిల మీద స్నానాలు చేస్తున్నారని ఒక 4 నెలల క్రితం మరి అంటే అటు ప్రయాణించి ఆడవారికి ఇబ్బందికరంగా ఉందని 4 నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ వారికి అలీం బాషా గారికి, తర్వాత సిఏ వినోద్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరిగింది, ఈ సమస్య సాల్వ్ చేయండి అని. అయితే వాళ్ళు 4 నెలలు అయిన తర్వాత మొన్న 20వ తారీఖున నాకు మహేష్ గారు, ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు ఇచ్చిన కంప్లైంట్ మేము ఈరోజు వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చాము, మీకు ఇక ఇటువంటి సమస్య ఉండదు అన్నారు. సరే థ్యాంక్స్ సార్ అని ఆయనకి చెప్తాం జరిగింది. అయితే ఆ తెల్లారి 21వ తారీఖు నాడు నేను షాపు నుంచి, మాది బంగారు షాపు, నేను షరాబ్ బజార్ నుంచి 2 గంటల సమయంలో మా ఇంటికి భోజనానికి వస్తున్న సమయంలో అక్కడున్న మరి రోడ్డు గిరిపక్కల ఇందా చెప్పా కదా ఎస్సీలు ఉన్నారు. ఆ ఎస్సీలు అంతా కూడా ఆడవారు మగవారు నా మీద ఎగబడి నా బండి తాళం లాక్కొని బండి ఆపేసి 2 గంటల సమయంలో ఆపేసి తర్వాత నా మీద ఎగబడి నానా బూతులు తిడుతూ మా ఇంటికి పోలీసులు వచ్చారు, నిన్న ఎందుకు పంపించావు, మా మీద కేసు ఎందుకు పెట్టావు, దొంగన అసలు ఇక ఆ తిట్లు నేను చెప్పలేను, ఎన్ని తిట్లు అంటే అన్ని రకాల తిట్లు, బూతులు తిడుతూ నన్ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అలాగే అక్కడ జగజ్జీవన్ రావు బొమ్మ ఉంది, నువ్వు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కొట్టుతూ అవన్నీ కూడా వీడియోలు తీశారు. ఒక 20 మంది కలిసి వీడియోలు తీశారు వాళ్ళ 150 మందిలో. అట్లాగే కొట్టింది కాక బట్టలు తీశారు, అంటే ఊడ తీపిచ్చారు, నా చేతే ఊడ తీపిచ్చారు. నువ్వు బట్టలు ఊడ తీయకపోతే నిన్ను ఇక్కడ చంపేస్తామని మమ్మల్ని అడిగేవాళ్ళు కూడా లేరన్నారు. మరి నాకు మానం కన్నా ప్రాణం ముఖ్యమని నేను మానం పోయింది, కానీ ప్రాణం కాపాడుకోవడానికి నేను బట్టలు ఊడ చేయాల్సిన పరిస్థితి అలా జరిగింది అది. అయితే దాన్ని వీళ్ళు ఆ వీడియోలు 20 వీడియో కెమెరాలతో తీసిన వీడియోల్లో అవి కట్ చేసి వాళ్ళకి అనుకూలంగా సోషల్ మీడియాలో ఆ రోజు పెట్టి నేనే బట్టలు తీసుకున్నానని చెప్పి బ్లేమ్ చేసి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా నిజం ఏంటంటే ఆ రోజు నన్ను కొడుతున్నారని చెప్పి మా మిస్సెస్
కి తెలిసిన తర్వాత మా మిసెస్ జ్యోత్స్న గారు ఆమె వచ్చారు. ఆమె వస్తే ఆమె నేను వెళ్ళి నిన్ను కూడా కొడతారు వద్దమ్మా అంటే సరేనని వాళ్ళు ఈలోపే ఎగబడి ఈమెను కూడా కొడతాం, మరి చీర ఊడదీయటం, మరి జాకెట్ సిమ్మి రమ్ము కట్లన్నీ కూడా బయటకు వచ్చేలాగా చింపటం, మరి అవన్నీ మళ్ళీ వీడియోలు తీసి ఆ రోజు పెట్టకుండా 2 రోజుల తర్వాత అంటే మన శనివారం నాడు ఆమెని ఈ నగ్నంగా ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టారు. మరి ఇది ఎంత దారుణంగా వాళ్ళు తయారయ్యారంటే, నేను ఇచ్చింది ఒక చిన్న సమస్య కంప్లైంట్కి నా మీద కక్ష పెట్టుకొని, ఇది కేవలం నా మీద కక్ష పెట్టుకొని 100కి 100% కక్ష పెట్టుకొని చేసింది. అంతేగాని వాళ్ళని నేను ఎక్కడ కులదోషణ కానీ నేను తిడతాం కానీ ఒక్క వీడియోలో కూడా లేదు. ఇది డిఎస్పీ గారు చూశారు, తర్వాత నేను పై అధికారులు అడిషనల్ ఎస్పీ గారికి కూడా అర్థమైంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. మేము కోరేది ఒకటి, వాళ్ళని అరెస్ట్ చేయాలి తక్షణమే. మనము సభ్య సమాజంలో బతుకుతున్నామా, మృగాల మధ్య అడవిలో బతుకుతున్నామా అన్నట్లుగా ఉంది జరిగిన ధోరణి. ప్రజా సమస్య మీద ప్రజల బాగు కోసం మా వారు ఇచ్చిన ఫిర్యాదుకి మా కుటుంబం పరువంతా రోడ్డు మీద పెట్టుకొని మా పిల్లలు మేము తిండి తిప్పలు లేకుండా ఏడుస్తున్నాం. ఇప్పుడు జరిగిన దానికి మేము ఎవ్వరికి ఏ అన్యాయమూ చేయలేదు, కానీ ప్రజా సమస్యల కోసం పోరాడినందుకు మా వారి గొంతు నొక్కేయడానికి మమ్మల్ని నగ్నంగా ఫోటోలు తీసి కొట్టి సోషల్ మీడియాలో పెట్టి మా పరువంతా తీస్తున్నారు. పోలీసు వారిని నీ మీడియా ద్వారా కోరుకునేది ఒక్కటే, ఒక ఆడదాన్ని ఈ విధంగా అవమానిస్తుంటే ఇంతవరకు వాళ్ళని అదుపులో కూడా తీసుకోలేదు, ఎటువంటి న్యాయము చేయలేదు. ఎస్పీ వారిని కలిసినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. మేము కోరుకునేది ఒకటే, మమ్మల్ని ఇంత అవమానించినందుకు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నిజాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మా దగ్గర దొంగిలించిన మా బంగారం ఇప్పించాలి. మమ్మల్ని కొట్టినందుకు వాళ్ళని శిక్షించాలి. సోషల్ మీడియాలో మా నగ్న ఫోటోలు పెడుతున్నారు, వాటిని కూడా వెంటనే ఆపించాలి. అలాగే వాళ్ళకి హక్కులు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా ఇరికించి మమ్మల్నే కొట్టి మా ఫోటోలే పెట్టి ఎస్సీ యాక్ట్ ఉపయోగించుకొని మా మీదే కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారు. దీన్ని కూడా వెంటనే నిర్మూలించాలి, న్యాయం చేయాలి మాకు. ఇండస్ట్రియల్ దిక్సూచిల భారతదేశ చిత్రపటంలో నిలవాలన్నదే నారా చంద్రబాబు నాయుడు ఆశయమని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలియజేశారు. పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ప్రతి ఇంటి నుండి ఒకరిని వ్యాపారవేత్తగా అవకాశం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ముందుగా దేవుని పటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డేగల ప్రభాకర్ కు విచ్చేసిన కూటమి నాయకులు కార్యకర్తలు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 1960లో స్థాపించిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిశ్రమవేత్తలకు పెట్టుబడి, సబ్సిడీ, బ్యాంక్ లోన్స్ అందించేందుకు ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా నారా చంద్రబాబు నాయుడు 792 ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఈక్విటీ షేర్స్ ద్వారా 344 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలానే మా యువనేత ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున అభివృద్ధి పరంగా పరుగులు తీస్తున్నటువంటి, అట్లానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నటువంటి మా యువత నేత అయినటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. దాదాపుగా 792 ఇండస్ట్రీలకి మేము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరి ఈక్విటీ షేర్ల ద్వారా ఒక 344 కోట్లు కూడా దీన్ని వెచ్చించడం జరిగింది. దీని ద్వారా మరి చాలా వరకు లోన్లు ప్రొవైడ్ చేయటం, ఇండస్ట్రీస్ని వాళ్ళకి కావాల్సినటువంటి లోన్ సదుపాయాలు కలగజేయటం,
ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పారిశ్రామికవేత్తలను తయారు చేసి తద్వారా రాష్ట్రానికి మరి జిఎస్టీ కానీ ట్యాక్సులు కానీ రావడానికి ఏదైతే మనకి పారిశ్రామిక ఉత్పత్తి ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ప్రజలకి ఆర్థికంగా స్థిరపడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రానికి కావాల్సిన ట్యాక్సులు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలో నడిచిద్దని చెప్పేసి ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకంగా ఉంది. రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ప్రతి కొనుగోలుతో పాటు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్లకే జమ చేయడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఏసురత్నం, మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, బాపట్ల పల్నాడు జేసీలు ప్రకాష్ జైన్, సూరజ్ ధనుంజయ్, సీఈఓ జ్యోతి బసు, డిప్యూటీ సీఈఓ చప్పర కృష్ణ పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సభ్యులు చెప్పే సమస్యలు విని వాటికి పరిష్కారం అన్వేషించేందుకే తాను ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరూ ఒకటేనని చెప్పారు. జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఎక్కడి నుంచి తీసుకురావచ్చో ఆలోచించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వరి కోతలు ఆరంభమైన కొనుగోలు కేంద్రాలు తెరవలేదని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ప్రతి కొనుగోలుతో పాటు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మేము వెళ్ళి ఇవన్నీ మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది సిసిఐ అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి, సిసిఐ చైర్మన్ గారితో మాట్లాడి ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు సిసిఐ అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు, మీరు ఉంది రైతులని కాపాడటానికి. మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్ గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నంబర్ తీసుకురండి. తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు కలిగే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులపై చర్చ. ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫిర్యాదులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని వెల్లడి.
పార్లమెంటు సమావేశాలను ఒక వేదికగా వినియోగించుకొని సమస్యలను పరిష్కరించుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గత 5 సంవత్సరాలుగా ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.